హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా సూపర్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ డ్రామాలో పర్ఫెక్షనిస్ట్‌ల సంఘానికి అధ్యక్షుడైన మన హీరో గారుంటారు. ఇతను ఎంత పర్ఫెక్ట్ అంటే ఒకటి కాదు, 2 సార్లు కాదు. ప్రతిసారి హీరోయిన్‌ని టచ్ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు. పైగా ఏజ్‌లో 40+. 20 ఇయర్స్ అయిన మన హీరోయిన్ ప్లస్ ఈ మిస్టర్ పర్ఫెక్ట్ పెళ్లి చేసుకొని ఎలా లైఫ్ లీడ్ చేయబోతున్నారనేదే ఈ డ్రామా. చాలా బాగుండబోతుంది. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియోతో చూసేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకెళ్తే డ్రామా స్టార్టింగ్ లో షూ ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ గొడవ స్టార్ట్ అవుతుందన్నమాట. వాళ్ళ అమ్మాయి జీనాకి ఆ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. మొండి కేసు కూర్చుంటుంది, నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని. వాళ్ళ ఫాదర్ మదర్ బ్రతిమలాడుతూ ఉంటారు, షూ ఫ్యామిలీ పరువు బిజినెస్ కాపాడాలంటే ఈ పెళ్లి జరగాల్సిందే అని. కానీ జీనా మాత్రం నేను ఆ ముసలోని చచ్చినా పెళ్లి చేసుకోను, అస్సలు హ్యాండ్సమ్ గానే లేడు అని తెగేసి చెప్తుంది. ఈ మాటలన్నీ పక్కనే ఉన్న మింగ్ విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మింగ్ తన ఫ్రెండ్ నింగ్ ని కలవడానికి వెళ్తుంది. మింగ్ జరిగిందంతా తెలుసుకొని షాక్ అయ్యి, ఏంటి జీనా పెళ్లికి నో చెప్తే నువ్వెలా ధైర్యంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావే అని అడుగుతుంది. మింగ్ ఎమోషనల్ అవుతూ, మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత షూ ఫ్యామిలీని నన్ను పెంచి పెద్ద చేసింది. వాళ్ళకి చేసిన మేలు తిరిగి తీర్చుకోవాలంటే ఈ పెళ్లి తప్ప నాకు వేరే మార్గం లేదు. అదృష్టం ఏంటంటే ఈ పెళ్లి జరుగుతుంది నీ కజిన్ తోనే అని నింగ్ తో అంటుంది. అది విని నింగ్ షాక్ లో, ఏంటి ఆ కజిన్ ఒక నెంబర్ 1 ప్లే బాయే, వాడు కంపెనీని నాశనం చేసినందుకు మా అంకుల్ వాణ్ణి 3 రోజులు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి శిక్షించాడు, అంత వేస్ట్ ఫెలో వాడు అని భయపెడుతుంటే మింగ్ ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ, మీ అంకుల్ అంత స్ట్రిక్టా అని అడుగుతుంది. నింగ్ సీరియస్ గా, అవును, ఆయనది మనిషి గుండె కాదు రోబో గుండె, అసలు ఫీలింగ్స్ అనేవే లేవు. ఎంత రూత్లెస్ పర్ఫెక్ట్ మనిషి అంటే అతనికి నచ్చిన విధానంలో లేకపోతే టార్చర్ పెడతాడు అని చెప్తుంది. ఆ రాత్రి మింగ్ నింగ్ ని డ్రాప్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు నింగ్, నువ్వు ఈ పెళ్లి ఎలా చేసుకుంటావే, చేసుకోకే ప్లీజే అని అడుగుతుండగా వాళ్ళకి ఎదురుగా వాళ్ళ అంకుల్ అంటే మన హీరో జై కనిపిస్తాడు. జై సీరియస్ గా వాళ్ళని చూసి, ఈ టైంలో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. నింగ్ భయపడి, అంకుల్ సారీ మేము వెళ్ళిపోతున్నాం అని మింగ్ ని తీసుకుని అక్కడి నుంచి పరుగు తీస్తుంది. జై మాత్రం మింగ్ భయపడ్డం చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఆ తర్వాత సీన్ లో మింగ్ వెడ్డింగ్ చెకప్ కోసం హాస్పిటల్ కి వస్తుంది. అక్కడ మన హీరో జై కూడా ఉంటాడు. అతన్ని చూసి, అంకుల్ మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. అతను చాలా క్యాజువల్ గా నేను వెడ్డింగ్ చెకప్ కోసం వచ్చానని చెప్తాడు. ఆమె షాక్ అయ్యి, అవునా, వాట్ ఎ కోఇన్సిడెన్స్, నేను కూడా అందుకే వచ్చాను అని అనగానే అతని ఫేస్ లో ఒక టైప్ ఆఫ్ లుక్ వస్తుంది అనమాట. ఏంటి ఈమె కోఇన్సిడెన్స్ అంటుంది అని. అప్పుడే మింగ్ కి నింగ్ నుండి కాల్ వస్తుంది. చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయిందే, నేను మా అమ్మ మాటలు విన్నాను, నీకు పెళ్లి జరగపోయేది నా కజిన్ షాతో కాదు, మా యంగ్ అంకుల్ మిస్టర్ జైతో అని చెప్తుంది. మింగ్ ఒక క్షణం షాక్ అయి జై వైపు అలానే చూస్తుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ పెళ్లి ఎలాగైనా చేసుకోవాలి అని ఒప్పుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఆమెను చెక్ చేసే డాక్టర్ ని కలిసి, మిస్టర్ జై చెకప్ అయిపోయిందా, ఒకవేళ అయిపోతే నేను నన్ను కలవచ్చా అని అడుగుతుంది. అతను ఒక చిన్న స్మైల్ ఇచ్చి, మేబీ అయిపోయి ఉండొచ్చు, పక్క రూమ్ లో ఉన్నాడు, వెళ్లి కలవండి అని చెప్తాడు. హీరోయిన్ అక్కడికి వెళ్లి తలుపు కొడుతుంది. అంకుల్ అని పిలుస్తుంది. కానీ లోపల ఎవరు పలకకపోయేసరికి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. ఇక్కడ మనోడి చెకప్ ఇంకా అవ్వలేదన్నమాట. అతన్ని చూసి వెంటనే టెన్షన్ తో ఫేస్ అంతా కవర్ చేసుకొని, సారీ 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 నేను తప్పుగా వచ్చాను బై మిస్టేక్ అనుకుని అని వెళ్లిపోబోతుంది. కానీ మన హీరో వెళ్తున్నామని పిలిచి, మిస్ మింగ్, ఒక వైఫ్ గా నాకు మీరు హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. కట్ చేస్తే హీరోయిన్ ఫ్రస్ట్రేషన్ తో బయటికి వస్తూ, వీడు అంకుల్ అయినా కూడా బాగానే స్ట్రాంగ్ గా ఉన్నాడు అని తిట్టుకుంటూ బయటికి వస్తుంది. ఆ తర్వాత మింగ్ కి జైకి అఫీషియల్ గా పెళ్లి అయిపోతుంది. మింగ్ కి మాత్రం అంతా ఒక డ్రీమ్ లా అనిపిస్తుంది. ఎందుకంటే సిటీలోనే అమ్మాయిలంతా మిస్టర్ జై అంటే పడి పడి చేస్తారు. పెళ్లైన వెంటనే జై, సారీ మింగ్, నేను ఒక బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళాలి, నా సెక్రటరీ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు. పెళ్లైన 4 days తర్వాత మింగ్ షూ ఫ్యామిలీ దగ్గరకు వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉండడం వల్ల వస్తుందన్నమాట. అది చూసి జీనా బ్రదర్ షాన్ కోపంగా, ఏంటిది, పెళ్లైన వెంటనే నీ హస్బెండ్ బిజినెస్ ట్రిప్ అని వెళ్ళిపోయాడు, నేను ముందే చెప్పాను కదా అజయ్ అసలు మంచివాడు కాదని, వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. మింగ్ నవ్వుతూ, అలా ఏం కాదు బ్రదర్, తను చాలా బిజీగా ఉన్నాడు, ఇవాళ పూజ ఉందని చెప్పి నాకు గుర్తులేదు, తనే గుర్తు చేశాడు అని చెప్తుంది. అప్పుడు జీనా వెటకారంగా, నీకు పెళ్లైనా నీ మొగు నిన్ను పట్టించుకోవట్లేదటగా, ఎంత యూజ్లెస్ పర్సన్ వి నువ్వు, అక్కడ కూడా వేస్టే అనమాట అని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంటే షాన్ కోపంగా జీనా మీద అరుస్తాడు. ఇక అందరూ అప్పుడు మింగ్ ని కలిసి డిగ్రేడ్ చేస్తూ ఉన్నప్పుడే జై వస్తాడు. మింగ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. జై సారీ, ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల టైం కి రాలేకపోయాను అని అంటాడు. మింగ్ నవ్వుతూ పర్లేదు అంటుంది. జీనా మాత్రం జైని చూసి, ఇతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ ఇతను ఓల్డ్ అన్నారే, ఈ దొంగ ముక్కంది ఇతన్ని కొట్టేశాడా,
ఇతను నాకు మొగుడు కావాలి అని మనసులో ఒక్కటే జలస్ ఫీల్ అవుతుంది. అప్పుడు జై మా అఫీషియల్ పెళ్లి 3 మంత్స్ తర్వాత జరుగుతుంది అని అనౌన్స్ చేస్తాడు. అది విన్న జీనా మనసులో ఈ హ్యాండ్సమ్ రిచ్ హస్బెండ్ నాకు దక్కాల్సింది. మింగ్ నా మొగుడిని లాగేసుకుంది. అతను నాకే దక్కాలి. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్తాను అని ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత మింగ్ థ్యాంక్స్ చెప్తుంటే జై అదంతా పక్కన పెట్టు. భార్యని జాగ్రత్తగా చూసుకోవడం భర్త బాధ్యత కదా అని అంటాడు. అప్పుడు ఆమె శాండిల్స్ ఎలా పడితే అలా వదిలేసి ఉంటుంది. జై ఆమె వైపు ఒక లుక్ ఇస్తాడు. ఆమె భయపడి వాటిని ర్యాక్ లో పెడదామా అనుకునే లోపే జై వాటిని పట్టుకొని ర్యాక్ లో పెడతాడు. మింగ్ భయపడుతూ సారీ అంటుంది. జై కళ్ళలోకి చూస్తే సారీ దేనికి అని అడుగుతాడు. లేదు నేను షూస్ సరిగ్గా ప్రాపర్ గా పెట్టలేదు అని అంటుంది. ఆ వెంటనే జై ఇక సారీ చెప్పడం ఆపు మింగ్ అని అంటాడు. మింగ్ మనసులో అయ్యో నింగ్ ముందే చెప్పింది కదా మిస్టర్ జై ఏ చిన్న తప్పు జరిగినా సీరియస్ అవుతారని, అందుకే ముందే సారీ చెప్పేమని అని అనుకునే సారీ చెప్పుంటుందన్నమాట. అంతలో జై గదిలో చెల్లా చెదురుగా పడి ఉన్న సామాన్లను చూస్తాడు. మింగ్ టెన్షన్ తో సారీ సారీ నిన్న రాత్రి నింగ్ తో కలిసి తిన్నాము, ఇదంతా క్లీన్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ సారీ ఇప్పుడే క్లీన్ చేసేస్తాను అని అంటుంది. జై నవ్వుతూ ప్లీజ్ ఇక ఈ సారీలు చెప్పడం ఆపవా అని తాను కూడా క్లీనింగ్ లో హెల్ప్ చేస్తాడు. మింగ్ మనసులో అయ్యో దేవుడా నేను ఇతనితో ఇల్లు క్లీన్ చేయిస్తున్నానా, ఇప్పుడు ఈయన నన్ను ఏం చేస్తారో ఏమో అని భయపడుతూ ఉంటే అప్పుడే అనుకోకుండా అక్కడ ఒక బాక్స్ అంటే గిఫ్ట్ బాక్స్ కింద పడిపోతుంది. జై దాన్ని తీసి చూస్తే అందులో ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకటి బయటికి తీసి ఇది ఈ రోజు రాత్రి కోసమేనా అని అడుగుతాడు. అది చూడగానే మింగ్ కి షాక్. నైట్ వాళ్ళు టైం స్పెండ్ చేసేటప్పుడు నింగ్ అన్న మాటలు గుర్తొస్తాయి. ఇది నా తరపు నుంచి నీకు నా అంకుల్ కి ఒక చిన్న గిఫ్ట్, రాత్రికి బాగా పని చేస్తుందిలే అని చెప్పి మరీ ఇచ్చుంటుందన్నమాట. ప్రెసెంట్ లో మింగ్ భయపడుతూ ప్లీజ్ నన్ను క్షమించండి, ఇదంతా నింగ్ చేసిన జోక్, నాకేం సంబంధం లేదు, కావాలంటే నేను మోకాళ్ళ మీద కూర్చోనా అని అంటుంది. జై నవ్వుతూ వదిలేలే అదంతా తర్వాత చూసుకుందాం, అయినా ఇప్పటికి ఇది థర్డ్ టైం సారీ చెప్పడం, అది కూడా రీజన్ లేకుండా అని అంటాడు. మింగ్ మనసులో ఒకటే టెన్షన్, ఈయనంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా భయపడుతుంది, నేనే పాటు లెక్క అని అనుకుంటూ ఇంకా భయపడుతుంది. జైకి ఆమె బిహేవియర్ కొంచెం వియర్డ్ గా అనిపించి మనం కూర్చొని మాట్లాడుకోవాలి, నువ్వు లా స్టూడెంట్ కదా, పెళ్లిలో ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయని తెలిసే ఉంటుంది, మన ఇద్దరి ఇష్టాలు ముఖ్యం కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు అని అంటాడు. మింగ్ సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు జై మనం ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేద్దాం అని ఒక పర్ఫెక్షనిస్ట్ అడిగినట్టు క్వశ్చన్స్ అడుగుతాడు. మింగ్ తన కండిషన్స్ అన్ని పెడుతుంది. పెళ్ళయ్యాక కూడా నేను నా కెరియర్ కంటిన్యూ చేయాలి, ఒకరికొకరం డిస్టర్బ్ చేసుకోకూడదు, బయట మంచి కపుల్లా ఉండాలి, ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఎవరైనా నచ్చితే దాచకండి, నాకు చెప్పేయండి, మనం డివోర్స్ తీసుకుందాం అని అంటుంది. జై ఆమె చెప్పిన ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ అన్నిటికీ టిక్ మార్క్ చేస్తూ లాస్ట్ డివోర్స్ అన్న పదం దగ్గర ఆగుతాడనమాట. వెంటనే వెయిట్ మనం డివోర్స్ తీసుకోలేం, అది ఇంపాసిబుల్ అని అంటాడు. మింగ్ మనసులో ఏంటి 40 years ఏజ్ లో కూడా ఈయనకి రెండో పెళ్లి చేసుకునే అవకాశం లేదా అని అనుకుంటుంది. జై ఏమో డివోర్స్ తప్ప మిగతావి ఏవైనా అడుగు, మనం మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని నిర్వర్తించాలి కదా అని అంటాడు. ఒక డైరీ తీసి తనకి మింగ్ కి కన్వీనియంట్ గా ఉండే డేట్స్ కూడా నోట్ చేసుకుంటాడు. ఇక ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ కావాలి కదా, సో తన కార్డ్ ఇచ్చి నా ఆస్తిలో సగం నీదే, ఇక డబ్బుల గురించి అయితే ఆలోచించకు అని అంటాడు. హీరో గారు పిల్లల గురించి కూడా అడుగుతాడు. మింగ్ టెన్షన్ తో ఇప్పుడే వద్దు అని చెప్తే జై సరే పిల్లలొద్దు అని ఒప్పుకుంటాడు. ఇక క్లోజ్నెస్ గురించి అంటే ఇంటిమేట్ అయ్యే దాని గురించి కూడా అడుగుతాడు. మింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది, దీని గురించి ఎవడన్నా అడుగుతాడు రా బాబు అని. మనోడు ఇంటర్నెట్ లో వెతికి సైన్స్ ప్రకారం వారానికి 2 సార్లు కలవడం బెస్ట్, నేను పనిలో బిజీ ఎక్కువ, మరి నీకెలా, నీకు 2 times ఓకేనా లేదంటే ఇంకేమైనా విషయస్ ఉన్నాయా అని అడుగుతాడు. మింగ్ మనసులో ఇంకేం విషయస్ ఉంటాయి, దీనికి కూడా టైం టేబుల్ వేసుకోవాలా అని అనుకుంటూ పైకి మాత్రం ఆ సైన్స్ ప్రకారం వెళ్దాంలేండి అని అంటుంది. ఆ రాత్రి మింగ్ రూమ్ లో ఉండగా నింగ్ నుంచి మెసేజ్ వస్తుంది. ఒసేయ్ ఫస్ట్ నైట్ కదా, ఈ రోజు ఈ కామిక్ బుక్ చదువు, ఇందులో చాలా మంచి విషయాలుంటాయి అని. మింగ్ దాన్ని చూస్తున్న టైంలోనే జై వచ్చేసరికి టెన్షన్ తో ఫోన్ దాచేస్తుంది. అది చూసి జై ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగితే మింగ్ ఏం లేదు అని అంటుంది. అతను మెల్లిగా బెడ్ మీద కూర్చొని ఐ థింక్ ఇక నుంచి నువ్వు నన్ను పిలిచే విధానాన్ని మార్చుకోవాలి, నువ్వు ప్రతిసారి మిస్టర్ జై అని అంటున్నావు అని అంటాడు. దానికి మింగ్ మీరు కూడా ప్రతిసారి నన్ను మిస్ మింగ్ అని పిలుస్తున్నారు కదా అని అంటే హీరో రియలైజ్ అయ్యి ఓ అవును కదా, నీ దగ్గర ఉన్న పాయింట్ కరెక్టే, అలా పిలుచుకోవడం వల్ల మన ఇద్దరం ఏదో దూరపు చుట్టాలం అన్నట్లుంది, సో ఇక నుంచి అలా పిలుచుకోవద్దు, నార్మల్ గా క్యాజువల్ గా పిలుచుకుందాం అని చెప్తాడు. ఆ రోజు వెడ్డింగ్ చెకప్ రోజు కూడా ఆ రూమ్ లో ఉండి నన్ను మిస్ మింగ్ అని పిలిచావు, ఆ పదం వింటే నాకు ఆ రోజు తప్ప ఏమీ గుర్తుకు రాదు, ఆ రోజు గుర్తు చేసుకుంటుండేనే ఎంబారాస్మెంట్ తో తట్టుకోలేకపోతున్నాను,
పడుకున్నాను. అది విన్న జై ఎంబారస్మెంట్ దేనికి అని అడుగుతాడు. హీరోయిన్ టెన్షన్ తో దెబ్బకి ముసుగు దాన్ని పడుకోబోతుంటే ఆమె ఫేస్ రెడ్ అయిపోతుంది. అది చూసిన జై ఏంటి నీ ఫేస్ రెడ్ అయింది, నీకేమైనా ఫీవర్ ఉందా అని అడుగుతాడు. అది కూడా ఫేస్ కి చాలా దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ ని ఇంకా టచ్ చేస్తూ మన హీరోయిన్ గారి ఫేస్ ఇంకా రెడ్ అయిపోతుంది. అతను సరేలే ఇక పడుకుందామా అని అంటాడు. ఆ పడుకుందామా అనేసరికి భయపడి ఏంటి పడుకుందామా, మీరు వీక్ లో 2 times చేస్తామన్నారు, అది ఇవ్వాలేనా అని వెంటనే కళ్ళు మూసుకొని స్టిఫ్ అయిపోతుంది. హీరో ఆమెను చూసి నవ్వుతూ టెన్షన్ పడకు, నేను పడుకుందామా అన్నది ఆ ఉద్దేశంతో కాదు, అయినా ఇప్పుడు 11 అయింది, నాకు 11 o'clock ముందే పడుకునే అలవాటు ఉంది కాబట్టి నేను పడుకుంటున్నాను, గుడ్ నైట్ అని చెప్తాడు. హీరోయిన్ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ జై మీద అమాంతంగా పడిపోయి ఉంటుంది. ఆమె చేతులు కాళ్ళు మొత్తం అతని మీద ఉండకూడని ప్లేసెస్ అన్నిట్లో ఉంటది. ఆమెమో చాలా హాయిగా ఫీల్ అవుతుంటే జై మాత్రం ఒకటే టెన్షన్. ఆమె క్యూట్ బిహేవియర్ ని ముద్దుగా చూస్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లో మింగ్ తన బాస్ తో ఒక క్లయింట్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ క్లయింట్ కంపెనీ బాస్ ఎంట్రీ ఇస్తాడు. అతను ఎవరో కాదు, మీరు గెస్ చేసే ఉంటారు, మన హీరో గారు జై. జైని చూసి మింగ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ షాక్ లో ఆమె చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. జై దాన్ని పట్టుకొని మింగ్ ఇస్తాడు. ఇవ్వబోతూ ఆ ఫోన్ గట్టిగా పట్టుకొని ఇవాళ వర్క్ అయిపోయాక ఇంటికి వెళ్దాం అని సైలెంట్ గా ఎవరికి వినపడకుండా చెవులో చెప్పేసి వెళ్ళిపోతాడు చాలా స్టైలిష్ గా. అలా ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నప్పుడు మింగ్ థ్యాంక్ యూ జై, ఆఫీస్ లో నా క్లయింట్ మీరేనని అందరి ముందు బయట పెట్టినందుకు అని అంటుంది. జై ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీ కెరియర్ నీకు ముఖ్యం కదా, నీ కొలీగ్స్ ముందు నువ్వు ఇబ్బంది పడతావని నాకు అర్థమైంది, అందుకే అలా చేశాను అని చాలా మెచ్యూర్డ్ గా చెప్తాడు. అప్పుడు మింగ్ అసలు మా కంపెనీ మీదేనని తెలిస్తే నేను అసలు అప్లై కూడా చేసేదాన్ని కాదు అని అంటుంది. అది విన్న హీరో ఇదంతా నా తప్పే, నేను నీకు ముందే చెప్పుండాల్సింది, పర్లేదులే నీకు నా గురించి అన్ని వివరాలు సెక్రటరీ ద్వారా పంపిస్తాను అని చెప్పి తన పేరెంట్స్ ని కలుద్దామని అంటాడు. జై వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీ మింగ్ ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత క్యూట్ కోడలు దొరికినందుకు నేను చాలా లక్కీ అని హ్యాపీ అవుతుంటే జై నాన్న ప్రాపర్టీ పేపర్స్ మింగ్ చేతిలో పెడుతూ జై నీకంటే 17 years పెద్ద, అందుకే తన మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆస్తి నీ పేరు మీద రాస్తున్నాను అని అంటాడు. అది విని మింగ్ ఎమోషనల్ అవుతుంది. పేరెంట్స్ చనిపోయిన తర్వాత నా గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మింగ్ అంటుంది, అంకుల్ మా మధ్య డివోర్స్ అయ్యే ఛాన్సే లేదు, నాకు ఈ ఆస్తి పేపర్లతో పనే లేదు అని అన్నా కూడా ఆయన వినరు. జై కూడా మా నాన్న ఇస్తున్నారు కదా ఉంచుకో అని అంటాడు. అంతలో నింగ్ అండ్ జియాంగ్ అక్కడికి వస్తారు. జియాంగ్ చాలా క్యాజువల్ గా మింగ్ తో మాట్లాడుతుంటే ఆంటీ అని విష్ చేయి అని సీరియస్ గా అంటాడు మనోడు. అప్పుడు మింగ్ నోరు జారుతుంది. మింగ్ ఫస్ట్ మీతో కాదు పెళ్లి అనుకుంది, జియాంగ్ తో అనుకుందని తెలుసా అంకుల్ మీకు అని నోరు జారుతుంది. అది విన్న జై కోపం అండ్ జలస్ రెండు పుడతాయి. వెంటనే రూమ్ కెళ్లి సీరియస్ గా అడుగుతాడు, ఎందుకు నువ్వు జియాంగ్ తో పెళ్లికి ఓకే చెప్పావని నిలదీస్తాడు. మింగ్ తను నా ఏజే కదా అందుకే అని అమాయకంగా చెప్తుంది. అది విని జైకి జలస్ పీక్స్ లో ఉండి ఓహో అంటే నేను ముసలాన్ని అంటావా అని అడుగుతాడు. మింగ్ అలా కాదు, అది కేవలం బిజినెస్ కోసం మాత్రమే, నీ పక్కన ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది. జైకి తన మీద మింగ్ కి ఇష్టం ఉందని అర్థమయ్యి నిజంగానా, అయితే మనం ఇద్దరం హ్యాండ్స్ పట్టుకోవచ్చా, కలిసి పడుకోవచ్చా, కిస్ చేసుకోవచ్చా, పెళ్ళై వారం అయింది కదా ఇక మొదలెడదామా అని అడుగుతాడు. మింగ్ షాక్ లో ఏంటి మీరు తాగున్నారా అని అడిగితే లేదు నేను ఫుల్ క్లారిటీలో ఉన్నాను, నాకు కావాల్సింది అడుగుతున్నాను అని అంటాడు. జై నెమ్మదిగా మింగ్ దగ్గరకు వచ్చి తన గ్లాసెస్ తీసేస్తాడు. మింగ్ ఏమో సిగ్గుపడుతూ చిన్నగా కిస్ చేస్తుంది. జై వెంటనే ఆమె దగ్గరకు లాక్కొని డీప్ కిస్ చేస్తాడు. ఆ ప్యాషనెట్ కిస్ లో మింగ్ జై హ్యాండ్సమ్ ఫేస్ లో పూర్తిగా మునిగిపోతుంది. చేస్తున్న వాడేదో కంటిన్యూ చేయొచ్చు కదా, కానీ కొంచెం సేపటికి మళ్ళీ ఆగి ఎలా అనిపించింది అని అంటాడు. మింగ్ ఏం చెప్తుంది, ఏం చెప్పాలో తెలియక కొంచెం నొప్పిగా ఉంది, అంతేకాదు వైన్ టేస్ట్ కూడా వస్తుంది అని సిగ్గుపడుతూ అంటుంది. జై సారీ నెక్స్ట్ టైం కొంచెం జెంటిల్ గా ట్రై చేస్తాను అని అంటాడు. ఇక అంతే ఖతం, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరగదు, మీరు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా నెక్స్ట్ డే కి సీన్ షిఫ్ట్ అవుతుంది. ఆఫీస్ లో లీసా అనే అమ్మాయి తన బ్యాగ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ మింగ్ ని రిగ్రెట్ చేస్తూ మాట్లాడుతుంది. అప్పుడే ఒక కాస్ట్లీ గిఫ్ట్ బాక్స్ వస్తుంది. మింగ్ అందులో ఉన్న నోట్ చదువుతుంది. సారీ నిన్న నిన్ను హట్ చేశాను అని జై రాసుంటాడు. దాంట్లో 10 lakhs కాస్ట్లీ బ్యాగ్ ఉంటుందన్నమాట. లీసా నోరు ఎల్లబడుతుంది. ఆఫీస్ అంతా అది చూసి మింగ్ హస్బెండ్ ఎంత ప్రేమిస్తున్నాడో అని మాట్లాడుకుంటారు. తన హస్బెండ్ పేదవాడు కాదని చాలా రిచ్ అని తెలిసిన లీసా షాక్ లో ఉండిపోతుంది. ఆమె జలస్ లో రగిలిపోతున్నప్పుడే మింగ్ కి జై నుండి మెసేజ్ వస్తుంది, ఆ గిఫ్ట్ నీకు
నచ్చిందా అని. మింగ్ థ్యాంక్ యూ మిస్టర్ జై అని క్యూట్ ఇమోజీ పంపిస్తుంది. అది చూసిన లీసా కోపంతో వచ్చి మింగ్ మీద పని ప్రెషర్ పెడుతుంటే మింగ్ ఈసారి వెనక్కి తగ్గకుండా నేను ఈ పని చెయ్యను, నా పని నేను చూసుకుంటాను అని స్ట్రైట్ గా చెప్పేస్తుంది. ఇంకో పక్క జై ఆఫీస్ లో సెక్రటరీ ఏంటి బాస్ మీరు ఇంత హ్యాపీగా వండుకున్నారు అని అడిగితే జై అంటాడు నా వైఫ్ కి నా గిఫ్ట్ నచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటాను అని అంటాడు. అంతలో జై తన వేలికి రింగ్ లేదని అబ్జర్వ్ చేసి తను మింగ్ పెళ్లి చేసుకున్నాం కానీ మా ఇద్దరికి రింగ్స్ లేవని ఇప్పుడు రియలైజ్ అవుతాడనమాట. వెంటనే డైమండ్ రింగ్ కొనాలని డిసైడ్ అవుతాడు. రాత్రి మింగ్ ఆఫీస్ లో ఓవర్ టైం చేస్తుంటుంది. జై మెసేజ్ చేస్తాడు ఇంకా పని అవ్వలేదా అని. మింగ్ లేట్ అవుతుంది మీరు పడుకోండి అని అంటే నేనే వచ్చి పికప్ చేసుకుంటాను అని అంటాడు. మింగ్ వద్దంటుంది కానీ 2 అవర్స్ తర్వాత ఫుల్ రైన్ వస్తుందన్నమాట. మింగ్ బయట టాక్సీ దొరక్క కంగారు పడుతుంటే మనోడు హీరో లెవెల్లో ఎంట్రీ ఇచ్చి తన ముందు ఆ వర్షంలో ఉరుక్కుంటొచ్చి కోట్ కప్పి గొడుగు పట్టుకొని ఆమెను కాపాడుతాడు. మింగ్ అతని కేరింగ్ ని చూసి ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని షాక్ గా ప్రేమగా అడుగుతుంది. ఇంటికి వచ్చాక కూడా మింగ్ ఆఫీస్ పని చేసుకుంటుంటే జై పక్కనే ఉండి ఆమెకెళ్ళి అలానే చూస్తుంటాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. మింగ్ భయంతో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది. మనోడికి డౌట్ వచ్చి నీకు ఆఫీస్ లో ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారా అని అడుగుతాడు. అలా ఏం లేదు నా వర్క్ నేను చేస్తున్నా, నువ్వెలా నీ కెరియర్ మీద ఫోకస్డ్ గా ఉంటావో నేను అలాగే నా వర్క్ మీద ఫోకస్డ్ గా ఉన్నాను అని చెప్పగానే ఆమె ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుందేమోనని హీరో భయపడి నేను నీ జాబ్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు బట్ ఎందుకంటే మన పెళ్లిలో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది మెయిన్ రూల్ కదా దాన్ని బ్రేక్ చేశాను, సారీ నీ వర్క్ ని డిస్టర్బ్ చేశాను అని హృదయపూర్వకంగా సారీ అడుగుతుంటే మింకి ఒక్కసారిగా నవ్వు వస్తుంది. నవ్వుతూ పర్లేదు నేను మిమ్మల్ని క్షమించాను అని అనగానే మనోడు ఒక లుక్ ఇస్తాడనమాట. ఆ తర్వాత ఒక ఆప్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి మింగ్ తో కలిసి వస్తుంది. అక్కడ లీసా తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చి మింగ్ ని డిగ్రేడ్ చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే అప్పుడే జై వస్తాడు. లీసా తన అంకుల్ దగ్గరికి వెళ్లి వీళ్ళిద్దరిని బయటికి గెంటైన అంకుల్ అని కంప్లైంట్ ఇస్తుంది. కానీ జై మింగ్ దగ్గరికి వెళ్లి నువ్వు ఓకేనా అని అడగగానే లీసా నోరెళ్ళబెడుతుంది. మింగ్ ఏమో ఈ లీసా మాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది అని జైకి చెప్పగానే అతను కోపంతో లీసా అంకుల్ తో నీ మేనకోడలు నా మనుషుల్ని ఇన్సల్ట్ చేసింది, ఇకపై మీతో కాంట్రాక్ట్ పెట్టుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. లీసా భయపడి మింగ్ సారీ చెప్తుంది కానీ మన మింగ్ పట్టించుకోదు. ఆ తర్వాత ఆప్షన్ లో జై ఏకంగా 20 మిలియన్ కాస్ట్లీ డైమండ్ రింగ్ కొంటాడు. మింగ్ ఎందుకు అంత ఖర్చు అని అడిగితే పెళ్లి ఒక్కసారే కదా జరిగేది, అంత పర్ఫెక్ట్ గా ఉండాలి అని అంటాడు. ఇంటికి వచ్చాక జై మింగ్ కి ఆ రింగ్ తొడుగుతాడు. అది తొడిగాక ఒక విష్ కోరుకుంటాడు. ఇక నుంచి నీ నోట్ నుండి హనీ అని వినాలనుంది అని అడగగానే మింగ్ సిగ్గుపడుతూ హనీ థ్యాంక్ యూ అని అంటుంది రింగ్ ఇచ్చినందుకు. జై ఆమెను దగ్గరగా తీసుకొని మనం వీక్లీ 2 టైమ్స్ అని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నీకు ఓకేనా, మనం కిస్ చేసుకోవచ్చా అని పర్మిషన్ తీసుకొని అడుగుతాడు. మింగ్ సిగ్గుతో తలూపగానే జై ఆమె ఫేస్ ని పట్టుకొని డీప్ కిస్ చేస్తాడు. ఇక కంట్రోల్ చేసుకోలేక నెక్స్ట్ స్టెప్ కి వెళ్దామని సోఫా మీదకి నెట్టేసి కిస్ చేయడానికి దగ్గరికి వస్తున్నప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అంతే, సెకండ్ టైం కూడా ఫెయిల్ అయిపోయింది వీళ్ళిద్దరిది. సెక్రటరీ ఫోన్ చేసి మీ బిజినెస్ ట్రిప్ ప్లాన్ అంతా ఫిక్స్ అయిపోయిందని చెప్తాడు. జైకి పిచ్చ కోపం వచ్చి ఇంకోసారి పర్సనల్ టైమ్ లో ఆఫీస్ కాల్స్ చేయొద్దు, బిజినెస్ వర్క్స్ అంతా ఆఫీస్ లో మాత్రమే, ఇంటికి వచ్చాక అస్సలు ఉండకూడదు అని ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసాక ఏం చేయాలో తెలియక ఇద్దరు ఆక్వర్డ్ గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇంకో పక్క లీసా అంకుల్ నీ వల్ల కాంట్రాక్ట్ పోయింది, నా పరువు తీసావు అని లీసాను ఏకి పారేస్తుంటే అది మాత్రం పొగర్తో అంకుల్ ఆయనకు అందం అంటే పిచ్చి, నేనేదో ఒకటి చేసి మేనేజ్ చేస్తానులే అని అంటుంది. ఆ తర్వాత జై తన సెక్రటరీతో కలిసి మీటింగ్ కి వెళ్తుంటే కార్ లో మింగ్ తన ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్తున్నానని ఫోటోలు పంపిస్తుంది. మింగ్ ఫోటో చూడగానే జై కూడా సరదాగా తనేం చేస్తున్నాడో అప్డేట్ ఇవ్వడం కోసం సెల్ఫీ దిగి ఆమెకు పంపిస్తాడు. అది చూసిన సెక్రటరీ మనసులో అమ్మో బాస్ ఫస్ట్ టైం సెల్ఫీ తీసుకున్నారు, మన మేడం ఎఫెక్ట్ గట్టిగానే ఉన్నట్టుంది అని అనుకుంటాడు. హోటల్ కి వెళ్లిన తర్వాత జై మింగ్ కి కాల్ చేస్తాడు. అంతలో అక్కడ లీసా ప్రత్యక్షం అవుతుంది. జైకి కోపం కట్టలు దంచుకుని వస్తుంది. నేను నిన్ను ఇక్కడ నుండి వెళ్లిపోమ్మన్నాను కదా, హువాంగ్ పంపితే వచ్చావా అని లీసాని గదిలో నుంచి బయటికి గంటేస్తాడు. కోపంతో కంపెనీలో అందరికి ఫోన్ చేసి హువాంగ్ తో ఉన్న అన్ని డీల్స్ ఈ రోజుతో క్యాన్సిల్ అని ఆర్డర్ ఇస్తాడు. కానీ జైకి ఒక భయం అన్నమాట. నేను మింగ్ తో మాట్లాడుతున్నప్పుడు లీసా వాయిస్ తను వినే ఉంటుందా అని. ఆమె చూడలేదు కానీ ముందే మనోడు భయపడుతుంటాడు. మింగ్ కి కాల్ చేస్తే నెట్వర్క్ కలవదు. ఇక ఖచ్చితంగా ఆమె తన మీద కోపంగా ఉందని కన్ఫర్మ్ చేసుకుని అతను వెళ్లిన బిజినెస్ ట్రిప్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి రాత్రికి రాత్రి సిటీకి పరుగు తీస్తాడు. మార్నింగ్ కంగారుగా మింగ్ దగ్గరికి వెళ్లి నేను నీకు ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ప్లీజ్ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను నైట్ లీసా నా రూమ్ కి వచ్చి నన్ను సెడ్యూస్ చేయడానికి చూసింది కానీ నేను ఆమెని బయటికి గెంటేశాను. మన మ్యారేజ్ లో నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను జై నీ విషయంలో ఎప్పుడు ఫెయిత్ఫుల్ గా ఉంటాను, ఖచ్చితంగా ఫెయిత్ఫుల్ గా ఉంటాను, ఎప్పటికీ మోసం చేయను అని చెప్పేసరికి హీరోయిన్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని
నిజంగా ఉంటావా అని అంటే హీరో అవును అంటాడు. దాంతో ఆమె ఒక స్మైల్ ఇచ్చి హనీ మీరు నాకు ప్రామిస్ చేశారు కదా మీరు లాయల్ గా ఉంటారని. నాకు మీ మీద నమ్మకం ఉంది అని అనగానే ఇద్దరు హ్యాపీగా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. మనోడు ఆమె హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇద్దరు రియల్ కపుల్ లాగా ప్రేమగా వాళ్ళ షూ ఫ్యామిలీకి వెళ్తారు. అక్కడ జీనా మింగ్ వేలుకున్న రింగ్ చూసి ఇది 20 మిలియన్ల రింగ్ కదా నీకెలా వచ్చింది అని జెలస్ ఫీల్ అవుతుంది. మింగ్ తన స్టైల్లో ఇచ్చి పడేస్తుంది. ఆ రింగ్ ని స్టైలిష్ గా చూపించి ఇదా నీ బ్రదర్ ఇన్ లా నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్తుంది. ఆ తర్వాత జై ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటాడు. మింగ్ షూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పబోతుంటే జై అవేమి వినకుండా ఆమెకు దగ్గరగా వచ్చి నెక్ మీద కిస్ చేస్తాడు. మింగ్ షాక్ అవుతుంది. ఆమె భుజం మీద తల వాల్చుకొని మింగ్ నేను నిన్ను కిస్ చేయొచ్చా అని అడుగుతాడు. దానికి మింగ్ నువ్వు తాగున్నా కూడా ఇలా మిస్టర్ పర్ఫెక్ట్ లా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు అని అనుకొని అతన్ని పక్కకి నెట్టేస్తుంది. ఇప్పుడు నువ్వే కిస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తే అతను సారీ చెప్పి నువ్వు చాలా డ్రింక్ చేసావు నేను నీకు హ్యాంగ్ ఓవర్ సూప్ తీసుకొస్తాను అని వెళ్తుంది. సూప్ తీసుకొచ్చాక అతను పడుకొని ఉండడం చూసి అతని స్పెట్స్ పక్కన పెట్టి టై విప్పి షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తుంది. దాంతో అతను ఒక్కసారిగా మెలకులోకి వచ్చి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నా భార్యకు తెలిస్తే నన్ను చంపేస్తుంది నేను నా భార్యను తప్ప ఎవరిని ప్రేమించట్లేదు అని చెప్పగానే మింగ్ ఒక నవ్వు నవ్వుతుంది. అవునా నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉందా అలా అయితే ఒకసారి ఇటు చూసి నేనెవరో గుర్తుపట్టు అని అంటే మనోడు నువ్వెవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆమెను బయటికి నెట్టేసి డోర్ లాక్ చేస్తాడు. మింగ్ తిట్టుకుంటుంది నన్ను గుర్తుపట్టలేనంత తాగేసావా అని తిట్టుకుంటున్నప్పుడే అక్కడికి షాన్ వస్తాడు. మింగ్ ని పక్కకు తీసుకెళ్లి నువ్వు జైతో హ్యాపీగా లేవు డివోర్స్ తీసుకో అని అంటాడు. కానీ మింగ్ నేను అతన్ని ప్రేమిస్తున్నాను అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని. ఆ తర్వాత జైకి స్పృహ వచ్చాక బయటికి వస్తాడనమాట. వీళ్ళిద్దరు దూరం నుంచి కలిసి రావడం అంతేకాక మింగ్ చేతిలో అతను ఇచ్చిన ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఉండడం చూసి కొంచెం జెలస్ ఫీల్ అవుతుంటాడు. అతన్ని చూసిన మింగ్ మీరు బానే ఉన్నారా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని వెళ్ళబోతుంటే ఆ షాన్ గడు ఓవర్ యాక్షన్ తో వెళ్తున్న అతని భుజం మీద చెయ్యి వేసి నా మింగ్ ని జాగ్రత్తగా చూసుకో అని ఒక బిల్డప్ డైలాగ్ ఇస్తాడు. మనోడు ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఆ చేతిని పక్కన పడేసి ఆమెను తీసుకొని వెళ్లిపోతాడు. నెక్స్ట్ ఆఫీస్ లో కూర్చుని ఆమె చేతిలో ఉన్న చాక్లెట్ గిఫ్ట్ బాక్స్ చూసి ఆమెకి చాక్లెట్స్ అంటే ఇష్టమా ఏదంటే ఇష్టమో కూడా తెలియదు కాబట్టి అసిస్టెంట్ కి ఫోన్ చేసి అన్ని రకాల చాక్లెట్ ఐటమ్స్ ని ఆర్డర్ చేపిస్తాడు. ఇంకో పక్క ఆ జీనా కుళ్ళుతో చచ్చిపోతుంది. షాన్ తో కలిసి ఏదో ప్లాన్ చేయాలని చూస్తుంది కానీ షాన్ తిడతాడు మింగ్ జోలికి రావద్దు మీ ఫ్యామిలీలోకి వచ్చాక మింగ్ చాలా కష్టాలు అనుభవించింది చాలా సాక్రిఫైసెస్ చేసింది అని చెప్తే జీనా కోపంతో ఏం సాక్రిఫైసెస్ చేసింది ఇప్పుడు చూడు దానికి హ్యాండ్సమ్ అండ్ రిచ్ ఉన్న హస్బెండ్ దొరికాడు ఆఖరికి 20 మిలియన్ కాస్ట్లీ రింగ్ కూడా కొనిచ్చాడు అని కుళ్ళుకుంటుంటే అతను అంటాడు ఈసారి నుంచి ఆమెను ఎటువంటి ఇబ్బంది పెట్టుకోనని. కానీ ఆల్రెడీ జీనా ఆమెకి పీనట్ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్ ఇచ్చుంటుందన్నమాట. ఈసారి ఆ పీనట్ చాక్లెట్ తింటే అది దాని హస్బెండ్ ముందే పరువు పోగొట్టుకుంటుంది నేనది చూడాలి అని చెప్పగానే షాన్ కి పిచ్చి కోపం వస్తుంది. ఆమెకి పీనట్ ఎలర్జీ చాలా సివియర్ గా ఉందని నీకు తెలిసి కూడా నువ్వెందుకు ఇలాంటి పని చేసావు అని వెంటనే మింగ్ ని కాపాడడం కోసం ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకో పక్క మింగ్ నిజంగానే చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అనమాట ఎలర్జీ వల్ల. సో షాన్ ఆమెను ఎత్తుకుని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. ఇమ్మీడియట్ గా తన హస్బెండ్ కి కాల్ చేసి నేను మింగ్ ని హాస్పిటల్ అడ్మిట్ చేశాను నువ్వు ఎలాంటి హస్బెండ్ వి తను పీనట్ చాక్లెట్ తిని ఎలర్జీగా ఫీల్ అవుతుంది ఇలా వదిలేసి నువ్వు ఒక్కడిపై ఇంటికి ఎలా వెళ్ళిపోతావు అని అంటాడు. ఆ విషయం తెలుసుకున్న జై కంగారుగా హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ మింగ్ చైర్ లో కూర్చొని పడుకుని ఉంటుందన్నమాట. అది చూసిన అతను పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్లి మనసులో బాధపడతాడు నువ్వు నాకు కాల్ చేయకుండా షాన్ కి ఎందుకు కాల్ చేశావు అని బాధపడుతున్నప్పుడే తను కళ్ళు తెరిచి మిస్టర్ జై మీరెందుకు ఇక్కడికి వచ్చారు మీ వర్క్ డిస్టర్బ్ చేశానా సారీ అని చెప్తుంది. జై కొంచెం డల్ గానే అతని షర్ట్ విప్పి ఆమె మీద కప్పి ఇప్పుడు నీకు ఎలాగుంది బాగుందా అని అడుగుతాడు. ఆమె విషయం మొత్తం చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి డాక్టర్ ని కలవడానికి పరిగెడతాడు. అతను లేని సిచ్యువేషన్ చూసుకొని జై నిన్ను అస్సలు సరిగ్గా చూసుకోవట్లేదు నువ్వు వెంటనే అతనికి డివోర్స్ ఇవ్వాలి అమెరికా వెళ్లి నీ చదువు కంప్లీట్ చేసుకో అని రెచ్చగొడతాడు. మింగ్ కోపంగా మీరు మంచితనం నటిస్తున్నారని నాకు బాగా తెలుసు జీనా పీనట్ చాక్లెట్స్ ఇచ్చిందని కూడా నీకు బాగా తెలుసు ఆ తప్పు ఆమె మీద పడకుండా ఉండాలని కదా ఈ నాటకం జై నాకు డివోర్స్ ఇచ్చే వరకు నేను ఇవ్వను చిన్నప్పుడు కూడా ఇలానే జరిగింది ఆమె ఒకసారి పీనట్ చాక్లెట్ ఇచ్చి నన్ను హాస్పిటల్ పాలు చేసినప్పుడు ఆ విషయం నీకు బాగా తెలుసు కానీ నువ్వు ఆమెకు సపోర్ట్ చేసావు ఎప్పుడు అలానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు ఇకపై మీరు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని షాక్ ఇస్తుంది. అతను నేనే తప్పు చేయలేదు ప్లీజ్ నన్ను నమ్ము అని ఎంత బ్రతిమలాడుతున్నా కూడా కానీ వీళ్ళ మాటలు జై పక్క నుండి వింటుంటాడు. అప్పుడే జై వచ్చి మింగ్ ని తన గదిలోకి తీసుకెళ్తాడు. ఈ మాటలన్నీ జై విన్నాడని వాళ్ళిద్దరిని చూసి జై ఏమనుకున్నాడో ఏమో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడేమోనని ఒక్కటే టెన్షన్ పడుతుంది మింగ్. ఆ రాత్రి
మింగ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే జై అదే రూమ్ లో ఆమె పక్కనే పడుకొని ఉంటాడనమాట. అది దూరంగా సోఫా మీద పడుకునేసరికి మింగ్ టెన్షన్ తో మీరు ఇక్కడ ఎందుకు పడుకుంటున్నారు, డాక్టర్ ఉన్నారు కదా, మీరు ఇంటికెళ్ళి పడుకోండి, నా వల్ల మీకెందుకు డిస్టర్బెన్స్ అని అంటే జై సీరియస్ గా నాకు ఇక్కడే ఉండాలనుంది, నీకు కంపెనీ ఇవ్వాలనుంది అని చెప్పేసరికి ఆమె డల్ గా ఇతను కోపంగా ఉన్నాడా ఏంటి, ఇందాక నేను శాంతో మాట్లాడినప్పుడు అంతా విన్నాడా అని భయపడుతూ లేచి అడుగుతుంది. నువ్వు కోపంగా ఉన్నావు కదా, కానీ ఎందుకు కోపంగా ఉన్నావు, నాకెందుకు చెప్పకుండా అలా పడుకున్నావు, మనం ఏది జరిగినా కమ్యూనికేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం కదా, అంటే నువ్వు మన అగ్రిమెంట్ ని బ్రేక్ చేస్తున్నావు అని లేవబోతూ ఇబ్బంది పడుతుంటే జై ఆమె దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకుంటాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, మీరు నా పక్కన పడుకోండి అని. పడుకోమని చెప్పింది గాని ప్రశాంతంగా పడుకోవచ్చు కదా, లేదు టెన్షన్ తో అటు తిరిగి పడుకుంటుంది. మనోడు ఆమెని ప్రేమగా వెనక నుండి హగ్ చేసుకుంటాడు. అప్పుడు మింగ అంటుంది, మీరు ఏం మాట్లాడకపోతే నాకు పిచ్చి కోపం వస్తుంది, అంతేకాదు ఆ షాన్ నిన్నేమన్నా అన్నాడా అని అడిగితే ఈ విషయాలన్నీ నువ్వు బాగైపోయినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తాడు. మన హీరోయిన్ అలా కాదు, ఇప్పుడే మాట్లాడాలి, లేదంటే నాకు నిద్ర పట్టదు అని చెప్తుంది. జై సరే అనగానే వెంటనే ఇటు తిరిగి అయితే చెప్పు, ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. మనోడు ఒక టైప్ ఆఫ్ ఫేస్ పెట్టి నీకు నాతో ఉండడం ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు. మింగ్ లేదు, ఎందుకు అలా అడిగావు అని అడిగితే నువ్వు హాస్పిటలైజ్ అయ్యావు, ఒక హస్బెండ్ గా ఆ విషయం నాకు ముందు తెలియాలి, కానీ వేరే ఎవరు నాకు కాల్ చేసి చెప్తే నాకు ఎలా ఉంటుంది, నా బిజీ వర్క్ వల్ల నీ మీద నేను అటెన్షన్ ఇవ్వలేను అనుకుంటున్నావా, ప్రతిసారి అదే అంటావు, నువ్వు బిజీగా ఉంటావు, నువ్వు బిజీగా ఉంటావు, నువ్వు వెళ్ళు అని. వీటన్నిటి వల్ల నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాను, కనీసం నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు కాల్ చేయడానికి నీకు నేను కనిపించలేదా అని నిలదీస్తాడు. మన మింగ్ ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అలా ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఇలాంటి కష్టాలన్నీ ఒక్కదాన్నే భరించడం అలవాటైపోయింది, అందుకే మీకు కాల్ చేయడం ఎందుకని అనుకున్నాను అనగానే మనోడు వెంటనే ఇక నుంచి ఏ జరిగినా నీ లైఫ్ లో ఎవ్రీథింగ్ నాకే ఫస్ట్ తెలియాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీకు బాలేదు, నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి, నువ్వు ఇమ్మీడియట్ గా పైకి వచ్చి నాకు కాల్ చేయొచ్చు అని చెప్పగానే మింగ్ అంటుంది, ఐఎమ్ సో సారీ, షాన్ కూడా మీతో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, అతని తరపున సారీ అని చెప్పగానే జై నేను అసలు అతన్ని క్షమించను, కానీ నువ్వు ఆ షాన్ ముందు నన్ను ఇందాక చాలా డిఫెండ్ చేసావు కదా, దానికి థ్యాంక్స్ అని చెప్పి ఆమె నోస్ ని టచ్ చేస్తాడు. అలా చేసేసరికి వెంటనే మన హీరోయిన్ గారి ఫేస్ రెడ్ అయిపోతుంది. అది చూసి హీరో టెన్షన్ తో ఏంటి నీ ఫేస్ మళ్ళీ రెడ్ అయిపోయింది, నీ ఎలర్జీ మళ్ళీ రిటర్న్ అవుతుందా అని అడుగుతాడు. హీరోయిన్ భయంతో సిగ్గుతో అటుపక్కకు తిరిగి పడుకుంటుంది. మనోడు కూడా ఆమెను మంచిగా కడల్ చేసి పడుకుంటాడు. ఆ తర్వాత జై తన ఫ్రెండ్ చైనీస్ డాక్టర్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ లిల్లీ అనే డాక్టర్ ని కలుస్తాడు. అది చూసి మింగ్ లిల్లీ మీకు చాలా క్లోజా అని అడిగితే జై లిల్లీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే, మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని క్లియర్ గా చెప్పేస్తాడు. మింగ్ కి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ రాత్రి జై మింగ్ కి దగ్గరగా వచ్చి మనం ఈ రోజు ఇంకాస్త క్లోజ్ అవ్వొచ్చా అని రొమాంటిక్ గా అడుగుతాడు. మింగ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా అని చిన్నగా తప్పించుకుంటుంది. అప్పుడు జై నవ్వి సరే నీ ఇష్టం అని అంటాడు. నెక్స్ట్ డే మింగ్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వస్తుంది. అక్కడ లిల్లీ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి వస్తుంది. మింగ్ ని చూడగానే వాళ్ళంతా కావాలనే గట్టిగా నేను విన్నాను మింగు అనాథట కదా అని అంటారు. దానికి లిల్లీ నవ్వుతూ అవును మిస్టర్ జై తనని కేవలం బిజినెస్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తాడులే అని వెటకారం చేస్తుంటే వాళ్ళేమో ఏమని తెగ పొగిడేస్తుంటారు. లిల్లీ నువ్వు చాలా టాలెంట్, జైకి నువ్వు బాగా సెట్ అవుతావు అని రెచ్చగొట్టగానే లిల్లీ వెంటనే జైకి ఫోన్ చేసి నేను చాలా తాగేసాను, నన్ను పికప్ చేసుకుంటావా అని డ్రామా ఆడుతుంది. మింగ్ మనసులో ఖచ్చితంగా జై వద్దంటాడు, ఎందుకంటే తను నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన ఫ్రెండ్ వచ్చి మిస్టర్ జై నీ అడ్రస్ అడిగారు అని చెప్పగానే మింగ్ గుండె ముక్కలవుతుంది. మింగ్ అప్సెట్ అయ్యి తాగుకుంటూ తూలుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే జై వచ్చి ఆమె పడిపోకుండా పట్టుకుంటాడు. మింగ్ కోపంగా నువ్వు లిల్లీని పిక్ చేసుకోవడానికి వచ్చావు కదా అని అడుగుతుంది. జై నవ్వి అక్కడికి లిల్లీని పిక్ చేసుకోవడానికి వాళ్ళ అన్నయ్య చెన్ వెళ్ళాడు, నేను కేవలం నీ కోసం అడ్రస్ అడిగాను, దాన్ని చెన్ కి పంపించాను అంతే అని క్లారిటీ ఇస్తాడు. ఇంటికి వచ్చాక కూడా మింగ్ చాలా కోపంగా ఉంటుంది. నేను లాయర్ ని, నీ మీద కేసేస్తాను, నేను నీ భార్యని, నువ్వు ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడకూడదు అర్థమైందా అని అతని టైని గట్టిగా లాగుతుంది. జైకి అది చూసి నా వైఫ్ కి నా మీద జలస్ ఉందన్నమాట అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలో మింగ్ ఏడుస్తూ నేను ఒక అనాథని, నాకు నువ్వు డివోర్స్ ఇచ్చేస్తావా అని అడుగుతుంది. జై ఆమెను దగ్గరకు తీసుకొని నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని ప్రామిస్ ఇస్తాడు. ఇదంతా లిల్లీ వల్లే జరిగిందని నెక్స్ట్ డే జై కోపంగా లిల్లీ దగ్గరికి వెళ్లి నిన్న రాత్రి మీరు మింగ్ తో ఏం మాట్లాడారు, డివోర్స్ గురించి ఎందుకు అడిగారు అని నిలదీస్తాడు. ఆమె భయంగా అంతా చెప్పేసరికి మళ్ళీ ఇలాంటి చీప్ జోకులు వేయకండి, నా వైఫ్ అమాయకురాలేమో కానీ నేను మాత్రం కాదు, నా కోపం నీకు బాగా తెలుసుగా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆమె ఇచ్చిన గిఫ్ట్ ని తిరిగి ఇచ్చి పడేస్తాడు. ఆఫీస్ లో మింగ్ ఏమో ఫుల్ గా తలనొప్పిగా ఉంటుంది. సెక్రటరీని అడుగుతుంది నిన్న రాత్రి నన్ను ఇంటికి ఎవరు డ్రాప్ చేశారు అని. మీ హస్బెండ్ కి కాల్ చేశాను కదా మేడం అని చెప్తాడు. మింగ్ కి అప్పుడు తను తాగిన మైకంలో జైని ఎలా తిట్టిందో
మొత్తం గుర్తుకొచ్చేస్తుంది. అమ్మో! నేనంత ఘనకార్యం చేశానా అని ఒక్కటే టెన్షన్ పడుతుంది. సాయంత్రం ఇంటికెళ్ళగానే జై ఆమె కోసం కేక్స్ తెచ్చుంటాడు. నీకోసం ఇవి తెచ్చాను అని చెప్పగానే మింగ్ సారీ నిన్న మీ మీద అనుమానపడినందుకు అని చెప్తుంది. అప్పుడు జై ఆమెను దగ్గరకు తీసుకొని నీకు నచ్చినంత డ్రింక్ చేయి ప్రాబ్లం లేదు. కానీ నేనున్నప్పుడు డ్రింక్ చేయి అని నిన్న జరిగిన దానికి మొత్తానికి క్లారిటీ ఇస్తాడు. నేను ఏ తప్పు చేయలేదు మొత్తం అని ప్రూఫ్ చూపిస్తాడు. అంతేకాదు ఇన్ని రోజులు రాసుకున్న ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి కదా పెళ్ళైన తర్వాత ఏమేం చేయాలి అని ఒక బుక్ లో దానిలో కొత్త కండిషన్ పెడతాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వచ్చు అని కొత్త కండిషన్ పెట్టి మరి ఆమెకు చూపించి ఒక రకంగా కూర్చొని నీకు ఇంకేమన్నా మాట్లాడాలనుందా అని అడుగుతాడు. హీరోయిన్ ఒక్కసారిగా అతన్ని కిస్ చేసేస్తుంది. మళ్ళీ నెర్వస్ అయిపోయి వెనక్కి జరిగి అంటే మన రిలేషన్షిప్ లో ఇంటిమేటింగ్ నిన్ననే జరగాలి కానీ జరగలేదు కదా అని అంటుంది. ఆ మాట వినగానే మన పర్ఫెక్షనిస్ట్ వెంటనే ఆమెను పట్టుకొని డీప్ కిస్ చేస్తాడు. అంతేకాదు ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆమె మీదకొచ్చి ఇక మొదలెడదామా అని స్పెట్స్ తీసి మింగ్ పర్మిషన్ తీసుకొని కిస్ చేయడానికి ముందుకొస్తాడు. కానీ మింగ్ ఒక్కసారిగా వెనక్కి తోసేసి మీరు కొంచెం జెంటిల్ గా ఉంటారా అని అడగగానే మన హీరో గారు నేను చాలా బుక్స్ చదివాను నువ్వేం టెన్షన్ పడకు ఫస్ట్ కిస్ చేస్తాను ఆ తర్వాత టచ్ చేస్తాను అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే హీరోయిన్ ప్లీజ్ ఆపు అని చెప్పగానే హీరో ఆమె దగ్గరకు వచ్చి కిస్ చేయబోతాడు. మళ్ళీ మన మేడం గారు ఆపి ప్లీజ్ అని టెన్షన్ పడుతూ ఆపుతుంది. హీరో ప్లీజ్ ఇక ఆపకు నా వల్ల కాదు అని చెప్పి ఫార్వర్డ్ అయిపోయి ఆమెను కిస్ చేసి ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. ఎట్టకేలకి వీళ్ళిద్దరు ఇన్ని రోజులకి ఒకటవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ జై వంట చేస్తుంటే మింగ్ చూస్తూ ఉండిపోతుంది. పెళ్ళయ్యాక ఇప్పుడు మనం నిజమైన కప్పుల్లా ఫీల్ అవుతున్నాం అని అనుకుంటుంది. అండ్ ఫుడ్ చాలా రుచిగా ఉండడంతో మింగ్ జైని మెచ్చుకుంటుంది. తను బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నానని చెప్తే జై నేను అంతా అరేంజ్ చేస్తాను అని అంటాడు. మింగ్ వెళ్తుంటే జై ఆమెను చూడగానే ఇప్పుడే నిన్ను మిస్ అవుతున్నాను అని ఫీల్ అవుతాడు. 2 days తర్వాత సెక్రటరీ మింగ్ పంపిన గిఫ్ట్స్ అన్ని తెచ్చి ఇస్తాడనమాట. జై వాళ్ళ అమ్మకి వాళ్ళ పేరెంట్స్ కి ఇస్తాడు. జై వాళ్ళ అమ్మ నా కోడలు ఎంత కేరింగ్ అని హ్యాపీ అవుతుంటే జై అక్కడికి వచ్చి మరి నా గిఫ్ట్ ఏది అని అడుగుతాడు. కానీ అందులో అతని గిఫ్ట్ ఏమి ఉండకపోవడంతో మనోడి ఫేస్ డల్ గా అయిపోతుంది. వెంటనే సాడ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మింగ్ ఆఫీస్ లో వచ్చి పనిలో ఉన్న జైని చూసి పనిలో ఉన్నప్పుడు నా హస్బెండ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో అని మనసులోనే మురిసిపోతూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. వెంటనే జై దగ్గరికి వెళ్ళి జై తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఆమె ఎదురుగా నిలబడి ఏమన్నా కావాలా అని అడుగుతాడు. వెంటనే మన హీరోయిన్ గారు లేచి ఇదిగోండి మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇది ఒక బ్లెస్సింగ్ కార్ లో కట్టుకోవాలి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని ఇస్తుంది. అది చూడగానే మనోడి మూడ్ మారిపోతుంది. అతని కళ్ళల్లో కాంతులు కాంతులు వస్తాయి. నాకు ఇది చాలా నచ్చింది అని మింగ్ ని దగ్గరకు తీసుకొని నా స్పెట్స్ తీసేస్తావా అని అడుగుతాడు. ఆమె తీసిన వెంటనే టేబుల్ మీద కూర్చోబెట్టి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నిన్ను 3 days నుంచి చాలా మిస్ అయ్యాను. పని చేసి అలసిపోలేదా? ఒకవేళ అలసిపోకపోతే మనం కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామా అని రొమాంటిక్ గా అడుగుతాడు. మింగ్ నేను ఓకే అని చెప్పగానే మనోడు డీప్ కి స్టార్ట్ చేసి వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఇంకో పక్క అదే టైంలో హాస్పిటల్లో లిల్లీ చేతికి మింగ్ మెడికల్ రిపోర్ట్స్ అందుతాయన్నమాట. అందులో మింగ్ కి బేబీ పుట్టడం చాలా కష్టం అని ఉంటుంది. అది చూసి లిల్లీకి పట్టలేని ఆనందం. జైకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా డివోర్స్ ఇస్తాడు అని ప్లాన్ వేసి కావాలని జై ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి ఆ రిపోర్ట్స్ ని కింద పడేస్తుంది. కానీ జై వాళ్ళమ్మ అది చూసి బేబీ పుట్టడం అంత ముఖ్యమేం కాదు నువ్వు ఆరోగ్యంగా ఉండడమే మాకు ముఖ్యం దేవుడు మనకి తోడుంటాడు అని మింగ్ ని కంఫర్ట్ చేస్తుంది. లిల్లీ ప్లాన్ రివర్స్ అవుతుంది. లిల్లీ అక్కడ నుంచి వెళ్తుంటే మింగ్ తన్ని పిలిచి నీ ప్లాన్ నాకు తెలుసు లిల్లీ హోటల్లో కూడా నువ్వు అన్ని కావాలనే చేసావు. ఆ రోజు నన్ను అవమానించాలని నీ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసావు. జైని నాకు దూరం చేయాలని చూస్తున్నావు కదా ఇంకోసారి జోక్యం చేసుకుంటే నా పవర్ ఏంటో చూపిస్తా అని గట్టి వార్నింగే ఇస్తుంది. లిల్లీ కంగారుగా సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. జైకేమో ఈ రిపోర్ట్స్ గురించి తెలిసేసరికి వెంటనే మింగ్ దగ్గరకు వచ్చి ఏం పర్లేదు మింగ్ నీ ఇష్టం ట్రీట్మెంట్ కావాలంటే బెస్ట్ డాక్టర్ ని పిలిపిద్దాం లేదు మాకు అస్సలు వద్దు అనుకుంటే మనం అడాప్ట్ చేసుకుందాం లేదా ఇద్దరం హ్యాపీగా ఉందాం అంతేకాని దీనికోసం నువ్వు అసలు కంగారు పడుకు అని చాలా ప్రేమగా ఎంతో సపోర్టివ్ హస్బెండ్ గా సపోర్ట్ చేస్తాడు. పైగా ఇంకా అంటాడు మా అమ్మ గనక నిన్ను కంఫర్ట్ చేయకుండా నిన్ను బాధ పెడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తానని చెప్పింది అని చెప్పేసరికి మింగ్ ఒక్కసారిగా నవ్వుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జైకి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటే మింగ్ ఒక ప్రింట్ అయిని చూస్తుంది. జై నాకు అది నచ్చదు అంటే ఒక్కసారి వేసుకోండి మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అని తనే స్వయంగా టై కడుతుంది. ఇద్దరు చాలా దగ్గరగా ఉండడంతో జై సడన్ గా ఆమెని కిస్ చేసుకుంటాడు. ఆ తర్వాత జై ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ రిపోర్టర్ మీ టై చాలా బాగుంది అని అంటే నా వైఫ్ సెలెక్ట్ చేసింది అని మనోడు ప్రౌడ్ గా చెప్తాడు. ఆ వీడియోని మిస్ షూ చూస్తుంది. ఆమె మింగ్ ని పిలిపించి షాన్ కి ఉన్న లగ్జరీ ప్రొడక్ట్స్ ని మన హోటల్ ప్రాజెక్ట్ లో అమ్మేలా జైతో మాట్లాడు అని రిక్వెస్ట్ చేస్తుంది. మింగ్ ఆఫీస్ కి వెళ్లి జైని కలుద్దాం అనుకుంటే అక్కడ షాన్ ఉంటాడు. షాన్ ని చూడగానే మింగ్ షాక్ అవుతుంది. మింగ్ కోపంగా షాన్ నేను ముందే చెప్పాను కదా బిజినెస్ విషయాల్లో జైని ఇబ్బంది పెట్టొద్దని అది మన వల్ల కాదు అని అంటుంది. షాన్ ఏమాత్రం తగ్గకుండా నేను స్వయంగా జైతోనే మాట్లాడాలి
చేయాలి. ఆ డీల్ ఒప్పుకుంటాడో లేదో వాడి ముఖం మీదనే వింటాను అని అంటాడు. మింగ్‌కి ఇంకా కోపం వచ్చి మీ ప్రొడక్ట్స్ ని మార్కెట్ లో ఎవరు కొనట్లేదు. అది మీ తప్పు. బిజినెస్ లో జైన్ వాడుకొని లాభపడాలని చూడడం కరెక్ట్ కాదు అని చెప్పేస్తుంది. అతనికి పిచ్చ కోపం వస్తుంది. నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. నీ భర్త ఒక్క మాట చెప్తే నా సమస్య తీరుతుంది కదా, ఎందుకు హెల్ప్ చేయకూడదు అని అడుగుతాడు. ఇద్దరి మధ్య ఫుల్ గొడవ అవుతుందన్నమాట. అప్పుడు షాన్, నువ్వు మంచిదాని అనుకున్నాను, కానీ నువ్వు నెంబర్ 1 మోసగత్తవి. ఇంత పెద్ద ఫ్యామిలీలో నీకు పెళ్లి చేస్తే ఇప్పుడు మాకే ఎదురు చెప్తున్నావా అని డిగ్రేడ్ చేస్తాడు. మింగ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మీరు నన్ను పెంచి పెద్ద చేశారు నిజమే, కానీ జీనా చేసిన అల్లరిని వేధింపుల్ని 5 ఏళ్లుగా భరించింది నేనే కదా. ఆ జీనాకి బదులుగా మీకోసం మా కుటుంబాన్ని వదిలి జైని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు మీరు జై నుంచి తీసుకున్న డబ్బులు నాకు గుర్తులేవనుకుంటున్నారా అని నిలదీస్తుంది. షాన్ కి మతిపోతుంది. పెళ్ళయ్యాక నీకెంత పొగరు పెరిగిందో చూడు. మా భిక్షతోనే కదా నువ్వు ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు మాకే కళ్ళెర్ర చేసి చూపిస్తున్నావా? మాకు సంబంధం లేకపోతే జై నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అంటాడు. సరిగ్గా అప్పుడే జై ఎంట్రీ ఇస్తాడు. షాన్ మాటలు విని రగిలిపోతూ, రేయ్ నీకొకటి తెలియాలి. మింగ్ వాళ్ళ నాన్నెవరో తెలుసా? మీ ప్రాణాల్ని కాపాడే క్రమంలో ఆయన చనిపోయారు. అప్పు తీర్చుకోవాల్సింది షూ ఫ్యామిలీ కాదు, షాన్ ఫ్యామిలీ. మీ మీద రుణం ఉంది, నా వైఫ్ మీద కాదు అని షాక్ ఇస్తాడు. వాడు భయంతో వణికిపోతాడు. జై ఇంకా చెప్తూ, మార్కెట్ లో అందరికీ షూ ఫ్యామిలీ నిజం తెలిస్తే నీ పరువు ఏమవుతుందో తెలుసా? అందరూ మింగ్ ని వాడుకొని విదిలించారని అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు అని అంటాడు. మింగ్ షాన్ తో, చాలిక మీ మనసులు ఎప్పటికీ మారవు అని బాధపడుతుంది. అప్పుడు జై, సరే నీ బ్రాండ్ ని నేను 500 మిలియన్లకు కొంటాను, కానీ ఈ రోజు నుంచి షూ ఫ్యామిలీతో మింగ్ కి ఎలాంటి సంబంధం ఉండకూడదు. మళ్ళీ ఎప్పుడైనా నా వైఫ్ ని ఇన్సల్ట్ చేస్తే దానికి నువ్వు చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి డీల్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత జై మింగ్ ని ఎలా ఇష్టపడ్డాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్ గా మింగ్ జైకి ముందే తెలుసు. అప్పట్లో ఒక లైబ్రరీలో మింగ్ బుక్స్ పడిపోతే జై తీసి ఇచ్చుంటాడనమాట. అప్పుడు మింగ్ తన ఫ్రెండ్ నింగ్ తో, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ప్రేమ లేని డబ్బులు ఎందుకు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పిన మాటలు విని జై అప్పుడే ఆమెకు ఫిదా అయి ఉంటాడనమాట. నీ ఐడెంటిటీ, నీ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చాయి మింగ్ అని జై ఎంతో ప్రేమగా చెప్తాడు. మింగ్ షూ ఫ్యామిలీతో నాకిక సంబంధం వద్దు అని అంటే జై తన చేతిపై కిస్ చేసి, పర్లేదులే నీకిప్పుడు నా సొంత ఫ్యామిలీ ఉంది కదా అని అంటాడు. మింగ్ తన పేరెంట్స్ సమాధి దగ్గరకు వెళ్లి బాధతో చెప్తుంది, మమ్మీ డాడీ నాకు కొత్త ఫ్యామిలీ దొరికింది, కొత్త ప్రేమ దొరికింది, ఈయన నా హస్బెండ్ అని జైని పరిచయం చేస్తుంది. జై ఎంతో ప్రేమగా మింగ్ ని నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. అప్పుడే మింగ్ కి సడన్ గా వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. జై టెన్షన్ తో, ఏమైంది మింగ్, నీకు చలిగా ఉందా అని అడుగుతాడు. మింగ్ డౌట్ తో, కొంపదీసి నేను ప్రెగ్నెంటా అని అనగానే మనోడికి ఒక విషయం గుర్తొస్తుంది. నువ్వు ఇన్ఫర్టైల్ అని రిపోర్ట్స్ వచ్చాయి కదా, అయినా సరే దేవుడు మన మాట విన్నాడంటావా, మనం పేరెంట్స్ అవ్వబోతున్నామా అని ఎంతో సంతోషంతో అడుగుతాడు. మింగ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా, ఇలాంటి మాటలు పేరెంట్స్ ముందు వద్దు అని సిగ్గుపడుతుంటే, కానీ జై మాత్రం, మమ్మీ డాడీ మీరు తాతయ్య నానమ్మలు అవ్వబోతున్నారు, నేను నాన్నని కాబోతున్నాను అని ఎక్సైట్మెంట్ తో కేకలేస్తాడు. మింగ్ అతని సంతోషాన్ని చూసి ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలిసి అంతా కన్ఫర్మ్ చేసుకుందాం అని అంటుంది. జై సరే అంతా క్లియర్ అయ్యాక అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్దాంలే అని చెప్పి మింగ్ ని హగ్ చేసుకుని ఎత్తుకుంటాడు. ఇకపై నిన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, మన బేబీ రాబోతుంది కదా అని ఎంతో ఎక్సైట్మెంట్ తో అంటాడు. మింగ్ మనసులో, లైఫ్ లో నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే హస్బెండ్ నా కోసం ఇంత కేర్ తీసుకునేవాడు దొరుకుతాడని కల్లో కూడా అనుకోలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.